హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటుంటే ఎంత తిన్నా తినాలనిపిస్తూనే ఉంటుంది అన్నం. ఇది అన్నంలోనే కాదు, చపాతీలో కానీ, దోశలో కానీ, ఇడ్లీలో కానీ, మార్నింగ్ టిఫిన్స్లో దేంట్లో అయినా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ప్యాన్లో ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే దాంట్లో పచ్చిశనగపప్పు వేయండి. అలా పచ్చిశనగపప్పు కూడా కొంచెం లైట్గా అలా వేగిన తర్వాత దాంట్లో కొంచెం మినపప్పు కూడా వేయండి. మినపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత కొన్ని ధనియాలు, అలానే కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. జీలకర్ర వేసిన తర్వాత కొన్ని జీలకర్ర నువ్వులు కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇది కూడా కొంచెం వేగిన తర్వాత దాంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేనైతే ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవి ఎవరి మంటకు తగినట్టుగా వాళ్ళు తీసుకోండి. మేమైతే కొంచెం కారం తక్కువ తింటాము, అందువల్ల నేను కొంచెం తక్కువ తీసుకున్నాను. అందులో ఇవి కొంచెం తక్కువ కూడా ఉంటాయి కారం, అందుకే నేను కొంచెం ఒక 2 ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇవి మొత్తం ఇలా వేగిన తర్వాత దీన్ని మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా వేగనివ్వండి. ఫస్ట్ కొంచెం వేగిన తర్వాత అయితే బాగుంటుంది. ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం కరివేపాకు, ఈ కరివేపాకు కూడా కొంచెం అలా ఇలా వేగిన తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా మొత్తం కాడలతో సహా తీసుకోండి. ఇది పుదీనా కూడా వేసుకోండి కొంచెం, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇవి మొత్తం కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇది మొత్తం బాగా వేగనివ్వద్దు, కొంచెం అంటే ఒక 75% వేగితే చాలు. లేకపోతే ఏంటంటే దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ పోతాయి ఆకులలో ఉండే, అందుకని ఎక్స్ట్రా అనేది చేయొద్దు. ఇదిగో ఇలా వేగిన తర్వాత దీన్ని తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇలా తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకుందాము. ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇంకా దాన్ని మళ్ళీ ప్యాన్లో టమాటా ముక్కలు వేసుకుందాం. నేనైతే ఒక 3 టమాటాలు తీసుకున్నాను. ఈ మీడియం సైజే తీసుకున్నాను. మీడియం సైజ్ టమాటాలు తీసుకొని వీటిని కొంచెం వేగనిద్దాము. దీని మీద ఏంటంటే కొంచెం చింతపండు కూడా వేసుకుందాము. అప్పుడు కొంచెం ఏమన్నా మంటున్నా పోతుంది. కొంచెం చింతపండు వేసుకుంటే వీటి మీద టమాటాల మీద స్కిన్ అంతా సపరేట్ అయ్యేటట్టు కొంచెం వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకుందాము. పక్కన పెట్టుకొని ఇందాక పచ్చిమిరపకాయలతో పాటు వేపుకున్నవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మిక్సీలో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాము. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఒకేసారి వేయొద్దు, ఒకేసారి ఆన్ చేయొద్దు. కొంచెం పట్టిన తర్వాత ఇంకా కొంచెం ఉంది కాబట్టి ఇంకొక రౌండ్ వేద్దాము మిక్సీ. ఇంకొక రౌండ్ వేసిన తర్వాత ఇలా మిక్సీ అయింది. దాంట్లో మళ్ళీ పక్కన పెట్టుకున్న టమాటాలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఉంది కదా, అది కూడా మిక్సీలో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాము. ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా వచ్చింది. ఇంకా కొంచెం ఆకుగా ఉంది. నాకైతే ఇంకొక రౌండ్ వేస్తే బాగుండు అనిపిస్తుంది. ఇంకొక రౌండ్ వేసిన తర్వాత ఇలా ఉంది. ఇంకా తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇలా తీసుకొని ఒక సర్వింగ్ బౌల్లో పెట్టుకున్న తర్వాత దీంట్లో పోపు వేసుకుందాము. పోపు వేసుకోవడానికి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నేను అదే ప్యాన్లో తాలింపు వేసుకుంటున్నాను. ఇంకా అలానే కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని పచ్చిశనగపప్పు, ఈ పచ్చిశనగపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత మినపప్పు, కొన్ని ఆవాలు కూడా కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర కూడా కొంచెం వేడెక్కిన తర్వాత ఒకేసారి కరివేపాకు కూడా వేసుకుందాము. కరివేపాకు వేసుకొని ఇంకా అది కూడా కొంచెం వేగిన తర్వాత వేగింది. ఇది కూడా తీసేసి ఇంకా చట్నీలో వేసుకోవడమే. చట్నీ వేసుకున్న తర్వాత చూడండి ఇలా అంటే కరకరలాడుతూ ఉంది. అలా చేసిన తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇది దేంట్లో అయినా బాగుంటుంది. మార్నింగ్ టిఫిన్స్లో కానీ చపాతీలో కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.